హాయ్ పిల్లలు, మనము కథ చెప్పుకునే టైం అయ్యింది. ఇంకా సాయంత్రం అవుతుంది. అందరూ రండి, అందరూ వచ్చి కూర్చోండి. నేను నీకు ఒక మంచి కథ చెప్పాలనుకున్నాను ఈరోజు. ఏంటంటే ఒక చిన్న బాబు గురించిన కథ. అదేంటంటే ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. అతనికి భార్య ఓ బాబు ఉండేవాడు. అయితే ఆ బాబు చిన్న పిల్లాడు. తల్లిదండ్రి ఇద్దరు కూడా వ్యవసాయంలో పనులు చేసుకోవడానికి వెళ్తారు రోజు. అలాగే ఆ బాబును ఒకరోజు తీసుకుపోయి ఒక చెట్టు కింద కూర్చోబెట్టి పనులన్నీ చేసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తారు. అలాగే రోజు చేస్తుండేవారు. రోజు పోయినట్టుగానే ఆ రోజు కూడా పొలానికి వెళ్ళి ఒక చెట్టు కింద ఆ బాబును కూర్చోబెట్టి కొన్ని బొమ్మలు ఇచ్చి, చక్కగా ఇక్కడ కూర్చొని ఆడుకొని, ఆయన ఎలాంటి అల్లరి పనులు చేయకు, ఏదైనా అవసరం ఉంటే మమ్మల్ని పిలువు, నువ్వు ఎక్కడ వెళ్ళకు, ఇక్కడే కూర్చోవాలి, మాకు చెప్పకుండా ఎక్కడ వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండు అని తల్లిదండ్రి అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతారు. అలా చేసిన ఆ బాబు బొమ్మలతో ఆడుతూ కూర్చుంటాడు. కోసేపు కూర్చున్న తర్వాత ఆ బాబుకి కొంచెము నాన్న అమ్మని అల్లరి చేయాలి, అల్లరి పెట్టాలనుకుంటాడు. అనుకొని కొంటె పనులకు నానా పులి వచ్చే అని అరుస్తాడు. అలా అరిచినప్పుడు తల్లిదండ్రి ఆ బాబు మాటలు విని నిజంగానే పులి వచ్చిందేమో అనుకొని పరుగెత్తుకుంటూ బాబు దగ్గరికి వచ్చారు. చూసేసరికి అక్కడ పులి లేదు, ఏమీ లేదు. బాబు మంచిగా ఆడుతూ కూర్చొని ఉన్నాడు. అయితే ఏమిటి పులి వచ్చే అని చెప్పావు, ఏమిటి పులి వచ్చిందా నిజంగా అని అడుగుతారు తల్లిదండ్రి. ఏం లేదు నాన్న, పులి లేదు, ఏం లేదు, నేను ఊరికే అబద్ధం చెప్పాను అలా మీతోటి, పులి రాలేదు, ఊరికే మీతోటి హాస్యాన్ని చెప్పానని చెప్పి అంటాడు. అలా చెప్పకు, ఎప్పుడు మేము పొలంలో పని చేసుకోవాలి, మాకు పొలంలో పనులు ఉన్నాయి కనుక నువ్వు ఎలాంటి అల్లరి పనులు చేయకుండా జాగ్రత్తగా కూర్చొని ఆడుకో అని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కోసేపటికి బాబు నానా పులి వచ్చే అని అరుస్తాడు. అరిస్తే ఆ రెండోసారి కూడా తల్లిదండ్రి నిజంగానే పులి వచ్చిందేమో అనుకొని బాబుకు అపాయం జరుగుతుందని పరిగెత్తుకుంటూ వస్తారు తల్లిదండ్రి. వచ్చిన తర్వాత వచ్చి చూసేసరికి అక్కడ ఏం లేదు, బాబు బాగానే ఆడుకుంటున్నాడు. ఏమిటి పులి వచ్చే అని మళ్ళీ చెప్పావు, నిజంగానే పులి వచ్చిందా, ఏమైంది అని అడుగుతారు. ఏం లేదు నాన్న, ఊరికే హాస్యానికి మిమ్మల్ని నవ్వించడానికి అలా చెప్పాను, పులి రాలేదు, నేను ఆడుకుంటున్నాను కదా అని చెప్తాడు. అలాంటప్పుడు మళ్ళీ 2 సార్లు పిలిచావు కనుక ఇంకా మళ్ళీ పులి వచ్చే అని అరవకు, అలా చెప్తే మాకు పనులు కావు కదా, అందుకని నువ్వు ఎలాంటి అల్లారి పనులు చేయకుండా హాయిగా బొమ్మలతో ఆడుకో అని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక కాసేపటికి బాబు అన్న మాదిరిగా నిజంగానే పులి వస్తుంది. పులి వచ్చింది చూసి బాబు నాయనా పులి వచ్చే అని అరుస్తాడు. అలా అరిచినప్పుడు తల్లిదండ్రి ఇంతకుముందులాగే హాస్యానికి అరుస్తున్నాళ్లే, నిజమేం కాదు, మనం పనులు చేసుకుందాము, పనులకు పొద్దుపోతుంది కదా అనుకొని తల్లిదండ్రి మాట్లాడుకొని బాబు దగ్గరికి రాకపోయేసరికి ఆ టైంలో నిజంగానే పులి వస్తుంది, బాబును చంపి తినేస్తుంది. ఆ బాబు ఇంకా అరవలేడు కదా. పనులు వీళ్ళు ముగించుకొని సాయంత్రం అయ్యింది. పనులు ముగించుకొని బాబుని ఇంటికి తీసుకుపోదామని వచ్చేసరికి అక్కడ రక్తం మరకలలో బాబు ఉన్నాడు. బాబు అలా ఉండేసరికి చూసి చాలా బాధపడి, అయ్యో ఊరికే అల్లరి పనులకు ఇలా హాస్యాన్ని చెప్పి మనం ఇది చేశాడు, 2 సార్లు వచ్చాము, 3ఓసారి కూడా నిజంగా పులి రాకుండానే బాబు అబద్ధాలకు అరుస్తున్నాడు అనుకొని మనం రాలే కదా, బాబు లేకుండా పోయిండే అని చెప్పి చాలా బాధపడి దుఃఖించారు. అందుకనే పిల్లలు చిన్నప్పటి నుంచే హాస్యానికైనా అబద్ధాలు ఆడకూడని అలవాటు చేసుకోవాలి. ఎలాంటి టైంలోనైనా తల్లిదండ్రి కానీ ఎవరికైనా నిజమే చెప్పాలి కానీ అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలతో ఎంత అపాయం జరిగిందో చూశారు కదా. ఇంకా ఎప్పుడూ అబద్ధాలు చెప్పకండి. మీరు కూడా ఇంట్లో మీ అమ్మా నాన్నతో నిజమైన మాటలే చెప్పాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఓకేనా? మళ్ళీ ఇంకో కొత్త కథతో మీ ముందుకు వస్తాను. బాయ్.